నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సన్మానం. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటానని మీడియా అకాడమీ చైర్మన్ తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ కు తొలిసారిగా వచ్చిన ఆయనకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జర్నలిస్టులు మన సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడేషన్స్ తో పాటు హెల్త్ కార్డులు అందజేసేందుకు ఆర్థిక చర్యలు తీసుకుంటున్నామని, చాలా చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి అమర్, ఐజయు, అనుబంధ TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటా సుధాకర్, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచందర్, దుర్గా ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, వేణు, మాధవరావు పాల్గొన్నారు. న్యాయం చేసేలా చూడాలని ఆ బాధ్యత మీ మీద ఉంది. మీపై నమ్మకం కూడా జర్నలిస్ట్ లోకానికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో సమస్యను పరిష్కారం చేసినట్టు వరంగల్లో కూడా సమస్యను పరిష్కారం చేసి మా అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని సందర్భంగా సంస్థలు ప్రజలు అప్పీల్ చేసుకోవడానికి మార్గం ఉండాలని, అదే ప్రభుత్వాలు ఇతర వర్గాలు పత్రికల మీద తమకు నచ్చని వార్తలు రాసినందుకు దాడులు చేస్తాయి. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా రాయటం లేదనే మార్గంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వకపోవటము, అక్రిడేషన్స్ ఇవ్వకపోవటము, ఈ పరిణామాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపంలో ఉండాలని చేసి మార్గంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్తో పాటు ప్రెస్ కౌన్సిల్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో పాటు జర్నలిస్టులకి యాక్సెస్ టు ది న్యూస్ ఉండాలి. అది విలేకరులకు ఉండాలి. వార్తా సేకరణ పత్రికలకి కళ్ళు, దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్స్ ఏదైనా స్వతంత్రం వరకు పోరాడాలి. కాబట్టి ఒక ధ్యేయంతో ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని రూపం మారిపోతుంది. ఆనాడు పేపర్ పెట్టిన వాడే అది చేసుకొని పంచుకుంటూ పోయాడు. ఉద్యోగి యజమాని సంబంధం లేదని ఒక ఉద్యమం కొడుకున్నటువంటి వ్యవస్థ. అందువల్ల యాజమాన్యము ఉద్యోగి అనే సంబంధం ఎంప్లాయీ రిలేషన్షిప్ వస్తుంది కాబట్టి, ఉంటుంది కాబట్టి ఉండాలి. కాబట్టి ఫస్ట్ ప్రెస్ కమిషన్ ఈ దేశంలో వర్కింగ్ మనందరికీ తెలుసు. గతంలో ప్రొఫెషన్కు ఉన్నటువంటి గౌరవం ఇప్పుడున్నా గతంలో ఎడ్యుకేషన్ ఉన్న గౌరవం ఇప్పుడున్నా లేదు.
తెలియపరుస్తున్నాను. ఇటీవలనే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన జేఎన్జే పబ్లిక్ సొసైటీకి సంబంధించి పరిష్కారాలు జరిగిందని మేము వార్తలు వినడం జరిగింది సార్. హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా వరంగల్లో నిలిచింది సార్. మీకు తెలుసు వరంగల్లో కూడా దాదాపు 30 సంవత్సరాల పైన